నమస్కారం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంటే 28 జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ఎలా ఉంది అంటే ఈ వారం అంతా గొప్ప భాగ్యంతో సంతోషంగా ఆనందంగా గడిపేటువంటి అదృష్టం అనేది బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా తండ్రి సహకారం కానివ్వండి, లేదా మంచి ఒక అనుగుణ పనులు అనుకున్నట్టు జరగడం కానివ్వండి, ధర్మంగా జీవించడానికి ఇష్టపడడం కానివ్వండి, ఈ వారం చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇకపోతే ధనస్థానానికి మాత్రం ఏ మాత్రం తక్కువ లేదు. బ్రహ్మాండమైనటువంటి ధన రాబడి కనిపిస్తుంది, కుటుంబ సంతోషం కనిపిస్తుంది, పిల్లల చదువులు మంచి డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అయినప్పటికీ మీ యొక్క ధైర్యాన్ని మీరు కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, తల్లి ఆరోగ్యం అంతా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. మీ పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశీ చదువులు చదవాలన్నా, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఇవన్నీ చాలా బాగా కలిసి వస్తాయని మనం చెప్పాలి. ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏదైనా లోన్ అప్లై చేస్తే ఇంకా కొంతకాలం వెయిట్ చేసేటువంటి పరిస్థితి మనకు ఈ యొక్క రాశి వాళ్ళకి కనిపిస్తుందని తెలుసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అంతా ముందుగా చెప్పినట్టుగానే చాలా చక్కటి ఆరోగ్యకరమైన పరిస్థితిలో మంచి ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారని మనకి ఈ రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి మేషరాశి వారికి మనం చెప్తూ, వ్యాపారస్తులకి మంచి లాభాలతో ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ, ఖర్చుల విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికంగా ఖర్చు ఉండే అవకాశం ఉంది. ఈ వారం అంతా కూడా మీరు స్కంద షష్ఠి కవచం అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని చదవండి. అన్ని రకాల లాభాలు చేకూరుతాయి.